ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రి. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి ఊరంతా తండా అంతా వ్యతిరేకంగా ఉన్నారు భూసేకరణకు సంబంధించి. మీరు చెప్తా ఉన్నారు వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు బీఆర్ఎస్ అని చెప్పేసి. ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటారా? వాళ్ళని ఒప్పించి భూములు మీరు తీసుకుంటారా? నేను కూల్గా చెప్తున్నాను, వాళ్ళకు మొప్పించి అక్కడ పెట్టేది ఫార్మా కంపెనీ కాదు. ఫస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఇందులో. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ వాళ్లకు 1కి 4 అంతలు ఇచ్చి వాళ్ళకు భూమి సేకరణ చేయబడి జరుగుతుంది. అక్కడ ఒక రెడ్డి 50 ఎకరాలు ఆక్రమించుకొని ఆయన ల్యాండ్ పోతుందని చెప్పి ఇదంతా చేసింది. అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు మెసేజ్ ఇస్తే ఈ విధంగా క్యాచ్ అందుకున్నారు. వాళ్ళు 7 జైళ్ళకు పోయిన వాళ్ళకు కూడా వాళ్ళకు భూములు లేవు. అక్కడ అసలు యాక్చువల్గా ఫ్యాక్ట్ జరుగుతుంది. అసలు లంబాడీ జాతిలకు చెందిన ల్యాండ్స్ 220 ఎకరాలే అక్కడ తీసుకున్నారు. దానికి భూమి సేకరణ వాళ్ళు అడిగేది తీసుకుంటున్నారు తప్ప అనవసరంగా ఏమో లాగకుండా తీసుకునడం లేదు. మళ్ళీ అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ ఫార్మా కంపెనీ పెడతలేరు. ఫస్ట్ ఇది నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి అనవసరంగా టీఆర్ఎస్ మాటలు వినకండి. నేను ఒకటి అడుగుతున్న కేటీఆర్కు కేసీఆర్కు, ఆ రోజు సంఖ్యలు లేచారే ఖమ్మం జిల్లాలో, ఆ రోజు కేటీఆర్ ఎడిపోయిందా? సిరిసిల్లలో ఇసుక లారీలు పుడితే లారీలు తొక్కించి చంపేసి మనుషులను కొట్టించారు. ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ తెలియదు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అప్పుడు మా లంబాడి ఒక అమ్మాయిని తెల్లం దాకా చేసి పెట్టేసి చంపేశారు ఎల్బీ నగర్ దగ్గర. అప్పుడు ఎడిపోయారా? ఆ మెడికల్ కాలేజీలో వరంగల్లో ఒక అమ్మాయి చంపేస్తే అటు కేటీఆర్ ఎడిపోయిండు. ఇవాళ ముగ్గురికి ఎస్టీ క్యాండిడేట్లకు మా వాళ్ళకు బలి చేసేందుకు ఢిల్లీకి పంపించి బలి చేస్తున్న కేటీఆర్ కేసీఆర్ ఏం చేశారండి నాకు తెలియక అడుగుతా. సంఖ్యలు లేచి కొట్టారు రైతులకు. మా వాళ్ళకు 3-4 అమ్మాయిలు రేపు చేసి చంపించిన. లగిచర్లలో జరిగిన ఘటన వెనకాల ప్రభుత్వ వైఫల్యమే ఉంది కదా. ఇంటెలిజెన్స్ ఫెయిలు, కలెక్టర్ పైన అధికారుల పైన దాడి జరిగితే కనీసం దాన్ని ముందే పసిగట్టలేకపోయింది ప్రభుత్వం. పసిగట్టలేకపోయిందనేది కాదు, దౌర్జన్యం చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చేయించిండు. అది చేయించి వాళ్ళు ఫ్రీ ప్లాన్గా చేసిండు. కేటీఆర్కు అల్లరి చేయడమే. ఆయన ఇయ్యాలో రేపుకో జైలుకు పోతాడు కాబట్టి ఈ విషయంగా దీనికి వేరే దారికి మళ్ళీయాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నం భాగం తప్ప ఇంకోటి లేదని నేను చెప్పడం. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసిరు, కంప్లైంట్ చేశారు, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తామంటారు. ఈ ఘటన పైన కమిషన్ కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత ఇప్పుడు సెంట్రల్ కమిషన్కి వెళ్ళారు, ఢిల్లీలో ఈరోజు భేటీ అవుతున్నారు, వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కేటీఆర్ కూడా వెళ్తున్నారు ఢిల్లీ. అక్కడ భూములు ఎక్కువ ఎవరికి పోయినాయా? అందరిని తీసుకొని పోవాలి. కావాలంటే నువ్వు పోయి ముందుగా ఇవ్వాలి, తర్వాత తీసుకుపోవాలి. లంబాడోళ్ళకు కుల వివరణ చేసి లంబడోళ్ళు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఒక కుట్ర పన్నుకుంటూ నువ్వు చేస్తున్న ప్లాన్ ఇది. ఎవరికి పంపిండ్రు? సత్యవతి రాఠోడు, మా శంకర్ నాయక్, మా కవిత గారు పోయారు. వీళ్ళని పంపించారు. నువ్వు వేరే క్యాస్ట్లో అందరికి పంపించి నువ్వు ఎందుకు పోలేదు ముందుగాల? నువ్వు ముందుగాల ఎందుకు పోలేదు కేటీఆర్ని అడుగుతున్నా నేను. కేటీఆర్ అంతా డ్రామా. ఆ రోజుల్లో నువ్వు చంపించినప్పుడు, నువ్వు చేసినప్పుడు నువ్వు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే స్ట్రైక్ చేస్తే చేయలేదా? పోడు భూములు ఇవ్వకపోతే నువ్వు లోపటేసి కొట్టలేదా? ఇవన్నీ ఎవరికి లెక్కలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అరాచకాలు. మేమేదో కూల్గా పద్ధతిగా అది భూమి సేకరణ అనేది అక్కడ డెఫినెట్గా గ్రామ సభ పెట్టి తీసుకుంటారు. దాని పద్ధతి ఆర్డీఓ కలెక్టరు పంపితే వాళ్ళని కూడా కొట్టించేదో అల్లరి లేపాలని తప్ప వాళ్లకు ప్రభుత్వం మీద బాగా కోట్లాది వేలాది కోట్లు సంపాదించారు. దానికి సంవత్సరం కాగానే వాళ్ళకు ఓర్వ బుద్ధి అయితే లేదు. బీఆర్ఎస్ చెప్తా ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి బామ్మడిది ఫార్మా ఇండస్ట్రీ కోసం అక్కడ భూములు లాక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ బలవంతంగా చూపెట్టండి. ఎవడైనా చూపెట్టండి. మాటలు చెప్తే కాదు కానీ ఎవడైనా చూపెట్టమని చెప్పండి. ఆ కేటీఆర్కో కేసీఆర్కో ఎవడైనా చూపెట్టమని చెప్పండి. నాకు నేను మాట్లాడతా. అసలు క్లారిటీ తెలియదు వాళ్ళకు. కేటీఆర్కు ఏదో 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి చేసేది అంతా హరితహారం మీద కోట్లాది రూపాయలు తిన్నది చూపెట్టాలా? మిషన్ భగీరథ మీద ఎంత తిన్నారు? కాళేశ్వరం మీద ఎంత తిన్నారు? వేలాది కోట్లు అప్పుల చేసి పాలు చేసి మా రాష్ట్రాన్ని మొత్తం పాడు చేస్తే మొన్న రుణమాఫీ ఇచ్చినాం, ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం, మేము 4 బస్సు ఫ్రీ ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం. మొన్న కాస్మెటిక్ కూరకు ఇచ్చిన పిల్లల హాస్టళ్లకు 40% ఛార్జెస్ పెంచినాం. చేస్తున్నాం, క్రమక్రమంగా చేసి చూపిస్తాం. వీళ్ళు 100% వీళ్ళు సక్సెస్ అవుతారు. లాస్ట్ వరకు అన్ని ఈక్వల్గా చేసి కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? 6 గ్యారెంటీలు అమలు కాలేదు తెలంగాణలో. కానీ కేవలం ఒకటి బస్సు, 200 యూనిట్లు,
కొన్ని చిన్న కార్యక్రమాలు చేసి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బలరాం నాయక్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు 6 గ్యారంటీలు అమలు చేశామని. 100% చేస్తాం, టైం ఉండదు దానికి. చేశాము అంటూ అన్ని చేశారండి. 6 గ్యారంటీలు అయిపోయాయి. అరే 6 గ్యారంటీ 13,000 కోట్ల రూపాయలు అప్పు కట్టింది నీకు తెలియదా? 13,000 కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్లకు మేము మిత్తి కడుతున్నాం. ఎక్కడి నుంచి తెస్తున్నా అనుకుంటారు? వీడు అప్పుల పాలు చేసిన దానికి రియల్ ఎస్టేటర్లకు ఏం చెప్తున్నారు? బిల్డర్కి అందరు నేర్పించి మీరు కన్స్ట్రక్షన్ చేయకండి. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు అమలయ్యాయి 6 గ్యారెంటీలు. కరెక్ట్ అడిగితే కదా నువ్వు చెప్పేది. అమలయ్యాయి అంటున్నారు ముఖ్యమంత్రి. మహారాష్ట్రలో చెప్పేది నేను చూడలేదు కానీ నువ్వు చెప్తే నేను వింటున్నా. కానీ ఒకటి ఏంటంటే క్లారిటీ లేదు వాళ్ళకు. ఫస్ట్ ఇవాళ బిల్డర్లకు అందరిలా పొత్తు ఆయన కేటీఆర్, అప్పుడు పొత్తు కలిసి ఇవాళ రియల్ ఎస్టేట్ సాగకుండా చేస్తున్నాడు. ఇవాళ రియల్ ఎస్టేట్ సాగకుండా చేస్తున్నాడు. మరి మోడీ గారికి ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే 6 గ్యారెంటీలు చేసినామని ఎందుకు అన్నాడంటే వాడే అబద్ధం ఆడుతున్నాడు మోడీ గారు. ఏమని అబద్ధం ఆడుతున్నాడు? మరి 13,000 రూపాయలు కొట్టింది కూడా చెప్పాలి కదా, గ్యాస్ ఫ్రీ ఇచ్చింది చెప్పాలి కదా, బస్ ఛార్జీలు లేకుండా చెప్పాలి కదా, కరెంట్ ఛార్జీలు లేకుండా చేస్తున్నాం చెప్పాలి కదా. ఏది చెప్పకుండా ఏ గ్యారెంటీలు పాస్ కాలేదన్నప్పుడు ఏదైనా అట్లే అంటారు అగ్రెసివ్గా. ఎందుకన్నారు? వాళ్ళు చంపితే ఒకటి, మేము ఒకటి ఏదో కూర్చుండబెట్టి మాట్లాడుకుంటే ఒకటా? టైం ఉన్నది. 2-3 ఇయర్స్లో పూర్తి స్థాయిలో వచ్చేసి ఈ రాష్ట్రానికి బాగుపరిచే దిశకు తీసుకెళ్తాం. తొందర పడొద్దు. ఏదైనా 10 సంవత్సరాల నీ పరిపాలన ఏం చేసినావండి? ఏమైనా సంపాదించినావా? చివరగా లక్షల కోట్లు. ఇలా సంతోష్కి ఎంత ఆస్తి ఉన్నది, కేటీఆర్కి ఎంత ఉన్నది, హరీష్ రావుకి ఎంత, మిషన్ భగీరథలో ఏమేమి తీసుకున్నారో తెలుసా? ఒక సంవత్సరానికి 22,000 కోట్లు తిన్నారు మిషన్ భగీరథల. రెచ్చగొట్టకండి, లంబడోళ్ళకి రెచ్చగొట్టి మీరు తీసుకెళ్తున్నారు. ఓకే, కాదని అంటలేం. కానీ అక్కడ ఎవరెవరు ల్యాండ్ ఎంతెంత పోయినో తెలుసుకోండి ముందుగాల. ఒకటి చివరగా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. స్వయంగా మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మన స్టేట్మెంట్ చేశారు. నిజంగానే సాధ్యం కాకపోతే చూడండి, బడ్జెట్ ఎంతుందో బడ్జెట్ ప్రకారం ఇవ్వండి అనేటువంటిది. ఎందుకంటే అబాస్ పాలవుతుంది కాంగ్రెస్. కర్ణాటక, తెలంగాణ, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఇట్లా వేరే రాష్ట్రాల్లో కూడా హామీలు ఇస్తే కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఎట్లా? వాడు అప్పుల పాలు చేసింది వాడు కేసీఆర్, కేటీఆర్. అప్పుల పాలై ఉన్నాం, దానికి సరిచేస్తున్నాం, సరిచేసి ఇస్తాం మేము. వాడు అబాసా పాలు కాము, మేము తుపాసం పాలేం కాదు. వాడైతాడేమో, వాడు పత్తా లేని పార్టీ. ఎంపీలు ఏదైనా గెలిచినరా? ఏది లేదు. పబ్లిక్ను రెచ్చగొట్టి మేము ఏదో ఉనికిని కాపాడుకోవాలి, వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడతారు. మా దగ్గర అట్లా కాదు కదా. మాకు క్లారిటీ, మాకు పద్ధతి, మాకు 4 ఉంటారు ఇన్స్పెక్టర్లు, ఇక్కడ మంత్రులు ఉంటారు, దాని తర్వాత సీఎం ఉంటారు, సీఎం తర్వాత మా హైకమాండ్ ఉంటుంది. వాళ్ళకి హైకమాండ్, కేటీఆర్ హైకమాండ్, కేసీఆర్ హైకమాండ్. ఏం తిన్నా వాళ్ళ కంచాలనే తిన్నారు కానీ మా కంచంలో ఏమైనా పెట్టినరా? కాబట్టి వాళ్ళ మాటలు మేము నమ్మం. చూరమ్మా, లెక్క చూపెడతాం. నువ్వేం చేసినావు 10 సంవత్సరం లోపల, మేము సంవత్సరం లోపల ఏం చేసినావు మేము చూపెడతాం. రమ్మా, నువ్వు కూర్చొని మాట్లాడుకుందాం, మీడియాను పెడతాం, చేద్దాం డిస్కషను. నువ్వేం చేసినావు మేమేం చేసినామనేది చూపెడతాం. అంతేగాని అనవసరమైన మాటలు నువ్వు మాట్లాడుకుంటా ట్రైబల్ను రెచ్చగొట్టి ఏదో లేపి అలర్జలు లేపి స్టేట్లో మాకు మైలేజ్ను తగ్గిస్తామంటే అయ్యేది కాదు బిడ్డ అని 10 మంది చెప్తారు. చివరగా కిషన్ రెడ్డి మూసి నిద్ర అక్కడ పడుకున్నాడు, వెళ్ళి అక్కడ మీ ఛాలెంజ్ స్వీకరించాడు. ఏం ఛాలెంజ్ స్వీకరించిన? మూసి నదిలో పడుకొని సాక్షులు వేసుకొని పట్టుకున్నాడు, దోమలు గరవద్దని చెప్పేసి. బిస్తర్ ఫుల్ కట్టుకున్నాడు కదా, పండుకున్నాడా? పండుకుంటే ఎట్లా పండుకోవాలి? బట్టలు ఇప్పి పండుకుంటే దోమలు గరవకపోతే చెప్పాలి. ఓ పైట వేసుకొని పండుకోమని చెప్పు, నేను చూస్తాం. సాక్షులు వేసుకొని డబ్బులు బిస్తర్ కప్పుకొని హాయిగా దూరం నుంచి ఫ్యాన్ వేసుకొని పండుకుంటే అదో పండుకున్నట్ట. నాతో రమ్మని చెప్పు, మన ఇద్దరం, ఆయన నేను పండుకుంటాం, కిషన్ రెడ్డి నన్ను రమ్మని చెప్పు, ఇద్దరం కలిసి పడుకుందాం. ఎంతసేపు పడుకుంటాడో ఏని మాటలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.